Welcome back, fellow learners. Good evening, all. This is Ravi Kishore, your mentor, your guide, your fellow learner in this power learning journey. మనం ఈరోజు కూడా నెక్స్ట్ లాస్ట్ టాపిక్ మనమైతే పాలినామియల్స్ మాట్లాడుకున్నాము. దాని కంటిన్యూషన్ టాపిక్ థర్డ్ పార్ట్ చూస్తాం. దానికంటే ముందర ఒక గైడెడ్ సెషన్, మనం ఒక క్లీన్ స్లేట్ రిచువల్ని మనం ఫస్ట్ 5 minutes ఫాలో అవుతాం. సో ఆ క్లీన్ స్లేట్ రిచువల్ని ఫాలో అయిన తర్వాత దెన్ విల్ డైవ్ ఇన్ టు ద సెషన్. సో ఈ క్లీన్ స్లేట్ రిచువల్ అనేది మన యొక్క మైండ్ని క్లియర్ చేయడానికి పనికి వస్తుంది. అండ్ దాన్ని కంప్లీట్గా వితౌట్ ఎనీ బ్రేక్ వీ షుడ్ హ్యావ్ టు ఫాలో. సో దాంట్లో మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక 3 stages ఉన్నాయి. ఒకటి ఫస్ట్ది డీప్ బ్రీతింగ్ ఫర్ 3 times. దాంట్లో ఒక 7-7-7 ఫార్ములా టైప్లో 7 minutes 7 numbers లెక్క పెట్టేంత వరకు ఇన్హేల్ చేయండి. తర్వాత 7 numbers వరకు హోల్డ్ చేయండి. 7 numbers వరకు మళ్ళీ తిరిగి ఎక్సేల్ చేయండి. సో ఎవ్రీ టైమ్ యూ షుడ్ కౌంట్ ఫర్ 7 numbers. అలాగే 3 times రిపీట్ చేయండి. నెక్స్ట్ది మీ ఎన్విరాన్మెంట్ని డీక్లటర్ చేసుకోండి. ఎన్విరాన్మెంట్ అంటే మీరు ఆల్రెడీ కూర్చున్న దగ్గర కానీ, లేకపోతే మీ రూమ్లో కానీ, మీ మైండ్, మీ థాట్స్, మీ ఎమోషన్స్ అన్నిటిని కూడా కంప్లీట్గా డీక్లటర్లోకి చేయండి. థర్డ్ వన్, మనకంటూ ఒక పర్టికులర్ పవర్ లెర్నింగ్ మంత్రం ఉంది. అది ఒకసారి రిపీట్ చేసుకోండి. మన క్లారిటీ అనేది ఒక రివర్ లాగా ఫ్లో అవుతూ ఉండాలి. అండ్ దానికి ఒక పర్పస్ ఉండాలి. సో ఒక రివర్కి ఎలాగైతే మనం డ్యామ్ కట్టకపోతే దాన్ని ప్రాపర్గా యూస్ చేసుకోకుండా సముద్రంలోకి వెళ్ళిపోతుందో వాటర్ అనేది, మనం కూడా మన థాట్స్ని, మన ఎమోషన్స్ని, అలాగే రెండోది మన యాక్షన్స్ని ఛానలైజ్ చేయకపోతే మన ఎనర్జీ అనే ఫ్లో కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దే షుడ్ బి ఎ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు ఫాలో ఇన్ 5 minutes. ఓకే, వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ విల్ డైవ్ ఇన్ టు ద న్యూ సెషన్. సో ఇవాళ మనం చెప్పిన థర్డ్ టాపిక్ కూడా మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే ఫస్ట్ టాపిక్లో మనం పాలినామియల్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఉపయోగపడతాయి చూసాము. సెకండ్ పార్ట్లో వాటిని ఇంకా మోర్ డీప్ డైవ్గా ఇంటర్ప్రిటేషన్ చేయాలంటే ఇండివిజువల్గా ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, రియల్ టైంలో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఎక్కడ పాలినామియల్స్ అనేవి ఉపయోగపడడానికి అవకాశం ఉందనే చూసాం. ఇవాళ థర్డ్ పార్ట్ అనేది రూట్స్. ఈ రూట్స్ అనేది ఏంటి యాక్చువల్గా అంటే, పాలినామియల్లో అసలు రూట్స్ అనేవి ఏంటి? మీరు రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి చదువుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైనా వింటూ ఉంటే కనుక ఫండమెంటల్గా ఒక ఈక్వేషన్ తీసుకుంటారు, ఒక పాలినామియల్ తీసుకుంటే దాంట్లో కొన్ని రూట్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఇమీడియట్గా రూట్స్ అంటే ఏంటి అనేది మనకి వెంటనే తెలియకపోయినా ఆల్రెడీ చదివిన వాళ్ళకి కొంతవరకు తెలిసిన దీని గురించి మనం కొంచెం డీప్ డైవ్ చేద్దాం. తెలియని వాళ్ళు అయితే జాగ్రత్తగా వినండి, తెలిసిన వాళ్ళు ఇంకొకసారి దాన్ని కరెక్ట్గా నేర్చుకుంటున్నామా లేదా అనే దాని గురించి స్టడీ చేయండి, తప్పలేదు. సో దీంట్లో నేను కొన్ని పార్ట్స్ని యాక్చువల్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఆ పార్ట్స్ ఏంటి అంటే, మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటి దీంట్లో ఫస్ట్ అంటే ax² + bx + c, దట్ ఈస్ అ స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ax² + bx + c నిన్నటి వరకు మనం రాసినప్పుడు y = ax² + bx + c అని చెప్పి రాసాం. కానీ ఇవాళ ఇంకొచ్చిన మోడిఫికేషన్ చేసాం. దీంట్లో ax² + bx + c = 0 చేసాం ఇక్కడ. సో ఈ =0 చేయడం దగ్గర నుంచి యాక్చువల్గా ఇవాళ మన యొక్క స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ రూట్స్ అనేవి అసలు ఎలా పనికొస్తాయి ఏంటి అనేది ఇప్పుడు మనం దీన్ని బట్టే తెలుస్తుంది. సో దాని అర్థం ఏంటనేది చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. వాట్ ఆర్ రూట్స్? రూట్స్ అనేవి ఏం చెప్తున్నాయి మనకి? ఒక ఈక్వేషన్ చూసిన వెంటనే ఆ రూట్స్ అనే దాని ద్వారా మనం ఏం తెలుసుకుంటాం. కనుక ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనం ఈక్వేషన్లో ఎక్స్ అనే దాన్ని ఆర్ వై జెడ్ ఇలాంటి వేరియబుల్స్ ఏమైనా వాడితే వాటిని వేరియబుల్స్ అని అనుకుంటున్నాం. యాక్చువల్గా XYZ అనే లెటర్స్ని మనం వేరియబుల్స్ అని అనుకుంటున్నాం. ఏవైతే కంటిన్యూస్గా మనం తీసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో చేంజ్ అవుతూ ఉంటాయో, అది టైంని బేస్ చేసుకుని కానీ, లేకపోతే ఒక పర్టికులర్
కాంటెక్స్ట్ని బట్టి కానీ ఒక పర్టికులర్ ఈవెంట్లో ఏదైతే మారుతూ ఉంటుందో మారుతున్న దాన్ని మనం వేరియబుల్ అని అంటాం. కాబట్టి ఆ వేరియబుల్ అనే దాంట్లో ఇక్కడ మనం తీసుకునే ఈక్వేషన్లో ఎక్స్ అనేది వేరియబుల్ అని అనుకుంటే ఆ ఎక్స్ అనే వేరియబుల్కి ఏ వాల్యూని అయితే ఇస్తే ఈక్వేషన్ అనేది 0 వస్తుందో ఆ వాల్యూస్ మనం రూట్స్ అని అంటాం. ఇది ఒక రకమైన డెఫినేషన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. తీసుకున్న ఒక పాలినామియల్లో మనం కొన్ని లెటర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం, ఏబిసిఎక్స్. వీటిలో ఏబి అనే వాటిని కోఎఫిషియంట్స్ అని అంటారు అనుకున్నాం, సి అనేది కాన్స్టెంట్. కాబట్టి వాటిని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ వన్ ఏంటి, ఎక్స్ అనేది ఒకటి ఉంది, దట్ ఈస్ ద చేంజ్ ఇన్ దట్ పాలినామియల్. అది వేరియబుల్ కింద లెక్క వస్తుంది మనకి. కాబట్టి ఆ వేరియబుల్కి ఏ వాల్యూస్ని అయితే మనం అసైన్ చేస్తామో ఆ అసైన్ చేసడం వల్ల టోటల్గా ఈక్వేషన్ యొక్క రిజల్ట్ 0 వస్తుంది, ఆ అవుట్కమ్ అనేది 0 వస్తుందో ఆ వాల్యూస్ని రూట్స్ అని అంటారు. కాబట్టి ఆ వాల్యూస్ని మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నాయని అంటే కనుక మీకు ఆ పర్టికులర్ ఈక్వేషన్ ఆర్ ఎంటిటీ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఆర్ ఎక్కడితో ఎండ్ అవుతుంది. సో అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దాని యొక్క స్టార్టింగ్ టైం ఏంటి ఆర్ ఎండింగ్ టైం ఏంటి, లేకపోతే ఎక్కడ లెటర్ సపోజ్ మీరు తీసుకునేటప్పుడు ఆ పర్టికులర్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ పరంగా తీసుకుంటే కనుక ఒక బాల్ అనేది మీరు త్రో చేసినప్పుడు ఒక బాల్ పైకి ఎగిరి కిందకి పడుతుంది అనుకుంటాం. పైకి ఎగరడం దగ్గర నుంచి కిందకి పడేంత వరకు పట్టే టైం, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ టైం. అది అసలు ఫస్ట్ ఆ ఎంటైర్గా ఆ బిహేవియర్ని చెప్పేందుకు ఉపయోగపడేది యాక్చువల్గా ఈ రూట్స్ అనేవి. సో అంటే ఆ వాల్యూ అనేది 0 అవ్వాలి అంటే ఏం చేయాలి, 0 అయితే ఏం జరుగుతుంది, అది ఈ రూట్స్ యొక్క వాల్యూస్ డిసైడ్ చేస్తాయి. సో దాంట్లో ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి హౌ టు ఫైండ్ రూట్స్. ఆ రూట్స్ అనే వాటిని మనం కనుక్కోవాలంటే ఎలాగా, అంటే ఏ వాల్యూస్ పెడితే ఆ ఈక్వేషన్ 0 అవుతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ రూట్స్ యొక్క వాల్యూస్ మనం కనుక్కోవాలి. అవి ఎలా కనుక్కోవచ్చు అంటే ఒక 3 మెథడ్స్ ఉన్నాయి. నేను నిన్న చెప్పినట్టుగా మనం ఇప్పుడు మ్యాథమెటికల్గా దాన్ని ఎలా డిరైవ్ చేస్తాము, ఎంతవరకు దాన్ని సాల్వ్ చేస్తాము అనే మోడల్లో నేను ఈ పవర్ లెర్నింగ్ సెషన్ తీసుకోవట్లేదు. కాబట్టి జనరల్గా మెథడ్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మెథడ్స్ని బట్టి జనరల్గా దాని యూజ్ కేస్ అనేది అర్థమైతే దాన్ని మనం తీసుకెళ్ళి ఏదైనా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఫస్ట్ మెథడ్ 1 వచ్చేటప్పటికి మీకు ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫ్యాక్టరైజేషన్ చేస్తాం జనరల్గా. అంటే ఎలాగో ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్. ax² + bx + c అనే ఈక్వేషన్ తీసుకున్న దాంట్లో మనం ఈ సికి ఈక్వలెంట్ అయ్యేలాగా ఒక పర్టికులర్ వాల్యూ అనే దాన్ని ఈ bx దగ్గర నుంచి డిరైవ్ చేసుకుంటారు, ఈ ax² + bx అనే దాని నుంచి డిరైవ్ చేసుకుంటూ వస్తాం. మీరు అది x+2 అండ్ x+3 లెట్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అదొకటి, లేకపోతే x-2 x+3 ఎగ్జాంపుల్ అలా రావచ్చు. కాబట్టి ఆ +3 -3 లేకపోతే +2 +3 ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఈక్వేషన్లో ఆ పర్టికులర్ దాన్ని మనం సాల్వ్ చేస్తే వచ్చేది ఏదైతే ఉంటుందో తిరిగి 0 అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కొంచెం క్లియర్గా సింపుల్ టర్మ్స్లో అర్థం చేసుకోవాలంటే ఇక్కడ 0 రావాలి అంటే ఇక్కడ ఏదైతే పాజిటివ్ టర్మ్ సి ఉంది కాన్స్టెంట్, ఈ రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా ఈ కాన్స్టెంట్కి నెగేషన్ అయ్యేలా ఉండాలి. ఉంది అంటే కనుక ఆటోమేటికల్గా ఇది 0 అయిపోతుంది. అంటే ఒక పాజిటివ్కి దానికి ఈక్వలెంట్గా ఉండే నెగిటివ్ కనుక ఇక్కడ వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఈక్వేషన్ 0 అయిపోతుంది. అది దాని ఫండమెంటల్ ఆస్పెక్ట్. కాబట్టి దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం, అక్కడ అంటే ఫ్యాక్టరింగ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్. రెండోది మీకు తెలుసున్న ఒక స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఫార్ములా ఉంటుంది. దీన్ని ఉపయోగించి అయితే కనుక డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఆ పర్టికులర్ ఏబీసీస్ దగ్గర మనం ఇక్కడ 4x² + 5x + 6 = 0 ఆ టైప్లో ఏదైనా ఇచ్చామనుకోండి. సో 5x² + 4x + 6 = 0 అని ఇచ్చామనుకోండి. అక్కడ ఏబిసి ప్లేసెస్లో ఏమున్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా వాటి యొక్క వాల్యూస్ ఏంటంటే బయటకు వస్తుంది. కానీ దీంట్లో ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఈ స్క్వేర్ రూట్ అండర్లోనే ఈ b² - 4ac అనే దానికి ఒక మీనింగ్ ఉంది. మళ్ళీ అదేంటనేది మనం ఇప్పుడు చూస్తాం. కానీ దానికన్నా ముందర దీంట్లో అసలు రూట్స్ కనుక్కోవడానికి మెథడ్ 1 ఫ్యాక్టరింగ్ అయితే, మెథడ్ 2 అనేది ఈ ఫార్ములాని డైరెక్ట్గా అప్లై చేసి ఆ పర్టికులర్ రూట్స్ ఏంటనేది మనం కనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంక ఇదేమీ కాకుండా మాన్యువల్గా మనం ఒకటి కనుక్కోవచ్చు. అది థర్డ్ పార్ట్, గ్రాఫ్ని ప్లాట్ చేయడం. అంటే ఫిజికల్గా మనం ఏం చేస్తాము అంటే మన ఇచ్చిన ఈక్వేషన్కి x వాల్యూ దానికి ఈక్వలెంట్గా y వాల్యూ ఎలా వస్తుంది,
అనేది మీరు గ్రాఫ్ డ్రా చేసుకుంటూ వెళ్తే ఆ గ్రాఫ్ వల్ల ఒక కర్వ్ ఫామ్ అవుతుంది. ఆ కర్వ్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, అది లైన్ కింద వస్తుందా, యూ షేప్లో వస్తుందా, అప్పర్ యూ షేప్లో వస్తుందా, ఏంటి ఆ కర్వ్ ఇలా ఎస్ షేప్లో వస్తుందా, లేకపోతే ఇంకా డిఫరెంట్ వేలో వస్తుందా, ఇలాంటివన్నీ మనకు ఆ గ్రాఫ్లో తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ కర్వ్ అనేది ఒక పర్టికులర్గా ఎక్స్ యాక్సెస్ని టచ్ అవుతుందా లేకపోతే అవ్వట్లేదా, ఒకవేళ ఎక్స్ యాక్సెస్ని టచ్ అయితే కనుక ఎన్నిసార్లు టచ్ అవుతుంది, ఎక్కడ టచ్ అవుతుంది, ఇలాంటివన్నీ మనం దాంట్లో చూడడానికి ఛాన్స్ ఉంటుంది. దీని గురించి విజువల్గా మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. దట్ ఈస్ మోర్ ఎంగేజింగ్ అండ్ పవర్ఫుల్ సెషన్. టుమారో అనేది ఇంతవరకు మనం నేర్చుకున్న దాని అంతటికీ ఒక కంప్లీట్గా టుమారో మేబీ డే ఆఫ్టర్ టుమారో, బికాస్ ఇవాళ పార్ట్ని యాక్చువల్గా నేను ఒక 2 parts కింద మళ్ళీ డివైడ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి పార్ట్ 3 తర్వాత పార్ట్ 4 కూడా ఉంటుంది. చివరిన మనం బోనస్ యాంగిల్లో ఈ టాపిక్లో ఇంతవరకు మనం చెప్పుకున్న దాన్ని కంప్లీట్గా విజువల్గా, అంటే ఒకటి ప్రోగ్రామేటిక్గా లేకపోతే కొన్ని టూల్స్ని ఉపయోగించి ఇవి ఎలా బిహేవ్ చేస్తాయి అనేది చూస్తే దాన్ని బట్టి మీరు ఇప్పటివరకు చెప్పిన మొత్తం థియరీకి ప్రాక్టికల్గా దాని యొక్క యూసేజ్ ఎలా ఉండొచ్చు అనేది మీకు అర్థం అవుతుంది. సో అందుకని థర్డ్ మెథడ్ ఏంటి అంటే ప్లాట్ను ఉపయోగించి చేయడం. కాబట్టి 3 waysలో మనం ఈ రూట్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫ్యాక్టరింగ్, సెకండ్ వన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఫార్ములా, ఒకటి మనం చెప్పుకునే b² - 4ac - b + or -√b² - 4ac/2 అనే ఫార్ములా. థర్డ్ వన్ ఈజ్ మాన్యువల్గా గ్రాఫ్ డ్రా చేసుకున్న తర్వాత ఆ యొక్క కర్వ్ ఎలాగ మనకి కనిపిస్తుందో, కనిపించింది ఎలా బిహేవ్ చేస్తుందో అనేది మనం అర్థం చేసుకోవడం. ఇది రూట్స్ని కనుక్కోవడానికి ఉన్న ఒక మెథడ్స్. నెక్స్ట్ మనం థర్డ్ పార్ట్లోకి వస్తే, ఇందాక మనం చెప్పుకునే ఈ ఫార్ములాలో మెథడ్ 2లోని ఈ పర్టికులర్ ఫార్ములాలో b² - 4ac అనేదాన్ని మనం ఏమంటామంటే ఈ డిస్క్రిమినెంట్ అని అంటాం. దాన్ని d తోటి రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఈ డిస్క్రిమినెంట్ అనేది ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి దానికి, అంటే దానివల్ల ఉపయోగం ఏంటి మనకి, ఈ రూట్స్ అనేది ఎందుకు పనికి వస్తాయి అని చెప్పి అనుకున్నాం. ఒక ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఆ ఈక్వేషన్లో ఆ రూట్స్ అనేవి ఆ ఇచ్చిన వేరియబుల్కి ఏ వాల్యూస్ పెడితే ఆ ఈక్వేషన్ 0 అవుతుందో ఆ వాటిని రూట్స్ అని అనుకున్నాం. ఆ రూట్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే ఒక స్టార్ట్ పాయింట్ని, ఒక ఎండ్ పాయింట్ని. ఒక ఈవెంట్ కనుక తీసుకుంటే మీరు ఎప్పుడు బయలుదేరారు, అలాగే ఎప్పుడు ఆగారు, అయితే ఒక పర్టికులర్ బాల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, తిరిగి ఎప్పుడు పైకి వెళ్ళింది, ఎప్పుడు కింద పడింది, అలా ఒక ఈవెంట్లో స్టార్ట్ పాయింట్ని, ఎండ్ పాయింట్ని రిప్రజెంట్ చేయాలంటే రూట్స్ అనేవి చెప్తాయి. అంటే ఆ బిహేవియర్ ఆఫ్ ద కర్వ్ మీరు వేసిన దాన్ని బట్టి, ఇప్పుడు ఇలా పరాబోలిక్ షేప్లో అంటే యూ షేప్లో వేసినప్పుడు, లేదా యూ షేప్లో ఇలా వేసినప్పుడు ఈ పర్టికులర్ దానికి మీకు స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఆ విజువల్గా ఆ యూని ఊహించుకుంటే కనుక మీరు ఎక్స్ యాక్సెస్ అనేదాన్ని తీసుకుంటే యూ అనే షేప్ ఇలా కట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ స్టార్ట్ అయింది అన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ దగ్గరికి టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్ అయింది అంటే కనుక ఎండ్ పాయింట్ అనేది మనకు తెలుస్తుంది అక్కడ. కాబట్టి ఈ డిస్క్రిమినెంట్ అనేది ఏంటో సిగ్నిఫికెన్స్ అని అంటే దాంట్లో దీనికి కొన్ని యాక్చువల్గా మనకి దానికి కూడా కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే అసలు డిస్క్రిమినెంట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ మనం ఆ రూట్స్కి ఇదొక రాడార్ లాగా పనికొస్తుంది. అంటే ఒక నావిగేషన్ పాత్ లాగా, లేకపోతే దానికి ఒక డైరెక్షన్ చెప్పడానికి పనికొస్తుంది. దాని ఒక ఏంటి ఆ రూట్ అనేది మనం అర్థం చేసుకోవడానికి అది ఒక రాడార్ లాగా పనికొస్తుంది. అంటే దాని నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనం గెట్ చేయగలుగుతాం. దట్ ఈస్ లైక్ ఏ డెసిషన్ పాయింట్ అనమాట. కాబట్టి దాని రిప్రజెంటేషన్ ఆల్రెడీ మీరు చూసారు, b² - 4ac అనేది. కాబట్టి రూట్స్కి రాడార్ లాగా పనికొచ్చేది డిస్క్రిమినెంట్. అంటే ఆ రూట్స్ అలా ఉంటే కనుక అది ఎలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మనం రాడార్ అంటే ఏం చెప్తున్నాం, రాడార్ అని ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ రాడార్ని మనం కనుక పంపించాము అంటే కనుక ఒక ఎనిమీ యొక్క పొజిషన్, దాన్ని బట్టి మనం ఎలాగ యాక్ట్ అవ్వాలనేది ఎలా తెలుస్తుందో, అలాగే మనం తీసుకున్న ఈక్వేషన్లో ఈ రూట్స్ అనేవి కనుక మనకి తెలిస్తే, ఆ డిస్క్రిమినెంట్ అనేది మనకి తెలిస్తే, ఆ రూట్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి, ఆ బిహేవ్ చేయడం వల్ల వచ్చే ఆ ఈక్వేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ కర్వ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం రూట్స్ని కనుక్కోకుండానే చెప్పగలుగుతాం. అది దాని యొక్క అడ్వాంటేజ్. సో డిస్క్రిమినెంట్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే, రూట్స్ని కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేయకపోయినా వీ కెన్ ప్రిడిక్ట్ హౌ దట్ కర్వ్ విల్ బిహేవ్. అది ఈజీగా చెక్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట.
కాబట్టి ప్రాబ్లమ్ని మనం కొంతవరకు రెడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ చూసిన వెంటనే కొంతవరకు ఒక అవగాహన వస్తుంది. ఇలా మీరు జనరల్గా ఆలోచించండి, ఒక చాక్ పీస్ను లేకపోతే ఒక బాల్ని ఇలా విసిరినప్పుడు జనరల్గా అది ఎలా ఫ్లో అవుతుంది అనేది మీకు మైండ్కి వస్తుంది. అది అది ఆ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో, లేకపోతే ఆ ఇమాజినేషన్ ఆర్ విజువలైజేషన్ ఏదైతే ఉందో డిస్క్రిమినెంట్ అనే దానికి చెప్తుందనమాట. కాబట్టి వెంటనే ఆ డిస్క్రిమినెంట్ని బట్టి మనం చెప్పేయచ్చు ఇది ఎలా బిహేవ్ చేయగలిగిపోతుంది. కాబట్టి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద డిస్క్రిమినెంట్. కాబట్టి ఇప్పుడు ఇదంటే ఏంటో తెలిసింది కాబట్టి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది లెట్ us see హౌ ఇట్ విల్ వర్క్. ఫస్ట్ వన్ ఏం చెప్తాను, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మీకు ఇక్కడ రూట్స్ అనేది ఇందాక చెప్పినట్టుగా రూట్స్ని సాల్వ్ చేయకుండానే ఆటోమేటికల్గా దాని యొక్క నేచర్, ఆ కర్వ్ ఆర్ ఈక్వేషన్ నేచర్ ఏంటనేది చెప్పడానికి మనకు వస్తుంది. రెండోది డిస్క్రిమినెంట్ అనే పదంలో డిస్క్రిమినేట్ అంటే దాన్ని విడగొట్టడం, లేకపోతే దాన్ని క్లియర్గా సెపరేట్ చేసి చెప్పడం అనేది తెలుస్తుంది. అంటే రూట్స్ అనే వాటిని ఏదో చెప్పబోతోంది, అది దాంట్లో ఏం చెప్పబోతోంది అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇక్కడ. సో దీంట్లో 3 types ఆఫ్ రూట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ తీసుకుంటే దీంట్లో మనకి టైప్ ఆఫ్ రూట్స్ అని చెప్తుంది. డిస్క్రిమినెంట్ అనేది ఏం డిసైడ్ చేస్తుంది అంటే దాంట్లో రియల్ రూట్స్ వస్తాయా, రియల్తో పాటు డిస్టింక్ట్ రూట్స్ వస్తాయా, అంటే సెపరేట్ రూట్స్ వస్తాయా, ఒకే రూట్ వస్తుందా, ఇమాజినరీ రూట్స్ వస్తాయా, ఇలాంటివన్నీ కలిపి మనకి చెప్పడానికి పనికి వస్తుంది. కాబట్టి టైప్ ఆఫ్ రూట్స్ అనేది చెప్తుంది అది డిస్క్రిమినెంట్. రెండోది ఏం డిస్క్రిమినేట్ చేస్తుందని చెప్తున్నాను. డిస్క్రిమినెంట్ అని ఎందుకు అన్నారు అంటే డిస్క్రిమినేట్ చేస్తుంది. దేన్ని డిస్క్రిమినేట్ చేస్తుంది, నాకు రాబోయే వాల్యూస్ అనేవి, ఆ రూట్ యొక్క వాల్యూస్ అనేవి రియల్ వాల్యూస్ కింద వస్తాయా, అంటే ప్యూర్గా నెంబర్ల కింద వచ్చేస్తాయా, సేమ్ వస్తాయా, డిఫరెంట్ వస్తాయా, అవి కాంప్లెక్స్లో ఉంటాయా, నార్మల్గా ఉంటాయా అని డిసైడ్ చేసి చెప్తుంది. అది కూడా సింగిల్ అసలు ఏమీ రూట్స్ రావా, 1 or more రూట్స్ వస్తాయా, జీరోని చెప్పడానికి లేదు, యాక్చువల్గా సింగిల్ రూట్ ఉండొచ్చు మనకి. కాబట్టి 1 కానీ 2 కానీ లేకపోతే మోర్ రూట్స్ ఉంటాయా, ఒకటి కన్నా ఎక్కువ రూట్స్ ఉంటాయా, అలాంటి వాటిని డిసైడ్ చేయడానికి పనికొస్తుంది. నెక్స్ట్ది బిహేవియర్. దాంట్లో అది పాజిటివ్ రూట్స్ వస్తే మీనింగ్ ఏంటి, 0 వస్తే ఏంటి, నెగిటివ్ రూట్స్ వస్తే ఏంటి. ఒకవేళ రూట్స్ అనేది పాజిటివ్ వస్తే దాంట్లో అవి ఖచ్చితంగా ఎక్స్ యాక్సెస్ని క్రాస్ చేస్తాయి. క్రాస్ చేస్తే దాంట్లో 2 రియల్ రూట్స్ ఉంటాయి ఖచ్చితంగా. అంటే ఎక్స్ యాక్సెస్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి లాంచ్ అయింది, ఎక్కడైతే ల్యాండ్ అయింది, ఆ 2 విషయాలు కూడా మనం కనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి అది. రెండోది 0 వచ్చింది అనుకోండి, రూట్ అనేది మనకి 0 వచ్చింది అనుకోండి, ఎక్స్ యాక్సెస్ని టచ్ చేస్తుంది, ఒక చోట టచ్ చేస్తుంది, కాబట్టి ఒకటే రియల్ రూట్ ఉంటుంది దాంట్లో. మేబీ ఇట్ ఈస్ ఎ లైన్, కాబట్టి కర్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి ఒక లైన్ అనేది ఒక యాక్సెస్ని ఒక దగ్గర టచ్ చేస్తుంది, ఎక్స్ యాక్సెస్ అనేదాన్ని అనుకుంటే, లైక్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. దిస్ ఇస్ ఏ స్టాండర్డ్ ఫార్ములా ఫర్ ఏ లైన్. కాబట్టి అలాంటప్పుడు మనకి ఒక సింగిల్ రూటే ఉంటుంది, అది కూడా రియల్ రూట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ నెగిటివ్ రూట్స్ వచ్చాయంటే కనుక ఏంటి పరిస్థితి, అసలు అది ఎక్స్ యాక్సెస్ని టచ్ చేయదు. టచ్ చేయకుండా ఎలా జరుగుతుందండి అంటే మీరు కాసేపు ఊహించుకుంటే ఎక్స్ యాక్సెస్ కన్నా పైన యూ అనే షేప్ వచ్చింది, కానీ అది టచ్ అవ్వకుండా పైనుంచి వెళ్ళిపోయింది, లేకపోతే కింద నుంచి టచ్ అవ్వకుండా హైపర్బోలా అలాంటివి వేస్తారు మీరు జనరల్గా, అవి జనరల్గా ఎక్స్ యాక్సెస్ని టచ్ అవ్వకుండానే ఉండొచ్చు. కాబట్టి కొన్ని కర్వ్స్ అనేవి ఎక్స్ని టచ్ అవ్వకుండానే మనకి వెళ్ళచ్చు. కాబట్టి అవి ఇమాజినరీ రూట్స్, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అంటే మనం 2 డైమెన్షన్లో మనం దాన్ని చూడలేము, విజువల్గా అర్థం కావు అని అర్థం. కాబట్టి దాన్ని ఇమాజినరీ రూట్స్ అని అంటారు. అలా బిహేవియర్ని చెప్తాయి. కాబట్టి డిస్క్రిమినెంట్ అనేది ఏం డిస్క్రిమినేట్ చేస్తుంది అంటే ఒకటి టైప్ ఆఫ్ రూట్స్ ఏంటి, రియలా, డిస్టింక్టా, ఇమాజినరీనా. ఇమాజినరీ బదులు మనం కాంప్లెక్స్ అని కూడా అనుకోవచ్చు. అంటే x ప్లస్ yi అని రాస్తాం మనం, i అంటే ఇమాజినరీ అని రాస్తాం. కాబట్టి అలా ఇమాజినరీ రూట్ కింద చెప్తామా. ఎన్ని రూట్స్ వస్తాయి, సింగిల్ రూట్ వస్తుందా, 2 రూట్స్ వస్తాయా, లేకపోతే ఇమాజినరీ రూట్స్ వస్తాయా, అంతకన్నా ఎక్కువ రూట్స్ వస్తాయా. అంతకన్నా ఎక్కువ రూట్స్ ఎలా రావచ్చు, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ కనుక పెరిగితే. పాలినామియల్ డిగ్రీ అనేది పెరిగింది కాబట్టి మీకు అబ్వియస్గా నెంబర్ ఆఫ్ రూట్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. జనరల్గా దీనికి ఒక స్టాండర్డ్ ఫార్ములా ఆర్ స్టాండర్డ్ రూల్ ఆఫ్ థంబ్ ఏంటి అంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ n అనుకుంటే కనుక దీంట్లో n రూట్స్ ఉంటాయని చెప్పొచ్చు. అంటే డిగ్రీ 3 అయితే 3 రూట్స్ ఉంటాయి, డిగ్రీ 2 అయితే 2 రూట్స్ ఉంటాయి మ్యాక్సిమంగా.
కాబట్టి అది ఇమాజినరీ పరంగా అయినా లేకపోతే రియల్గా వచ్చే దాంట్లో అయినా సరే. సో ఒకదానికి మ్యాక్సిమంగా నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని ఉంటాయంటే దాంట్లో వచ్చే డిగ్రీని బట్టి. దట్ ఈస్ అ రూల్ ఆఫ్ థంబ్. అండ్ బిహేవియర్ అనేది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి డిస్క్రిమినేటర్ అనేది టైప్ ఆఫ్ రూట్స్ని చెప్తుంది, నెంబర్ ఆఫ్ రూట్స్ని చెప్తుంది, అండ్ బిహేవియర్ని చెప్తుంది ఇక్కడ. ఇంకా ఈ డిస్క్రిమినెంట్ గురించి మనకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ రియల్ వరల్డ్లో ఈ డిస్క్రిమినెంట్ అనే దాన్ని ఎక్కడ వాడతారు, ఎలాగ వాడతారు అని అంటే కనుక మనం చెప్పుకుంటాం. యాక్చువల్గా ఇప్పుడు రియల్ వరల్డ్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఆ పాజిటివ్ వస్తే ఏమవుతుంది, నెగిటివ్ వస్తే ఏమవుతుంది, లేదా జీరో వస్తే ఏమవుతుంది. ఇప్పుడు ఒకటి ల్యాండ్ అయింది, ఒక దాన్ని మీరు బాల్ని త్రో చేసినప్పుడు ఆ బాల్ స్ట్రైట్గా విసిరారు అనుకోండి, మళ్ళీ మీ చేతిలో పడింది అనుకోండి, అప్పుడు అది సింగిల్ రూట్ కింద లెక్క. ఎందుకంటే లీనియారిటీని చూపిస్తుంది, సింగిల్ లైన్ కాబట్టి. అది టచ్ అవుతుంది ఎక్స్ యాక్సెస్ దగ్గరే, కానీ ఒక దగ్గరే టచ్ అవుతుంది. అంటే మీరు ఎక్కడి నుంచి విసిరారో తిరిగి అక్కడికే పడిందని అనుకుంటే మేబీ రియల్ టైంలో ఫిజిక్స్ పరంగా అలా పాసిబిలిటీ లేకపోవచ్చు, కానీ ట్రై చేస్తాం, మన చేతితో పట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఈవెన్ మనమైనా మూవ్ అవుతాం, కానీ ఎగ్జాక్ట్గా మూవ్ అవ్వకపోవచ్చు. బట్ అల్టిమేట్గా మనం ఎక్కడి నుంచి అయితే విసిరామో తిరిగి అక్కడికే పడింది అని అనుకుంటే కనుక దెన్ దట్ ఈస్ అ లీనియర్ మోషన్ టైప్లో కనిపిస్తుంది. కాబట్టి లీనియర్ ఈక్వేషన్ లాగా కనిపిస్తుంది, కాబట్టి అది స్ట్రైట్ లైన్. కాబట్టి అప్పుడు మనకి సింగిల్ రూట్ ఉంటుంది, ఖచ్చితంగా ల్యాండ్ అవుతుంది, కానీ అక్కడే ల్యాండ్ అవుతుంది. రెండోది, ఒకవేళ మనకి అది పెరాబోలిక్ షేప్లో యూ షేప్లో కనిపిస్తుంది అంటే కనుక విసిరిన దగ్గర నుంచి ఖచ్చితంగా ల్యాండ్ అవుతుంది, కానీ అది వేరే చోట ఎక్కడో ల్యాండ్ అవుతుంది, కొంతసేపటి తర్వాత ల్యాండ్ అవుతుంది, ఈ పర్టికులర్ పొజిషన్లో ల్యాండ్ అవుతుంది, ఖచ్చితంగా ల్యాండ్ అవుతుంది. సో ల్యాండ్ అయింది రెండు పొజిషన్స్ కాబట్టి ఆ రెండింటికి ఎక్స్ యాక్సెస్ మీద టచ్ పొజిషన్. ఎక్స్ అనేది కాసేపు మనం యొక్క గ్రౌండ్ అనుకుందాం. మనం ఎక్కడి నుంచి అయితే గ్రౌండ్లో నించున్న గ్రౌండే ఎక్స్ యాక్సెస్ అని అనుకుంటే అక్కడి నుంచి అది తిరిగి స్టార్ట్ అయింది, తిరిగి ఎక్కడికో కొంచెం దూరంగా అయినా సరే అక్కడ పడింది. కాబట్టి దానికి మనకు 2 పాయింట్స్ వచ్చాయి. కాబట్టి దీన్ని బట్టి అది ఖచ్చితంగా రీచ్ అవుతుంది. రీచ్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది. అసలు గాల్లోకి మనం బాల్ విసిరాం కానీ పడలేదు. ఇది సపరేట్ కేసు. అంటే ఇన్ఫైనైట్లో ఆర్ ఎక్కడో కాస్మోస్లో కలిసిపోయిందని అర్థం. కాబట్టి దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఇమాజినరీ. అంటే అది వెనక్కి టచ్ అవ్వదు అనమాట, రెండో పాయింట్ దానికి ఉండదు అక్కడ ఇప్పుడు. కాబట్టి అలాంటి వాటిలో మనం ఏమైనా సిగ్నిఫికెంట్ అలా డెసిషన్ పాయింట్ మనం తీసుకోవాలి. ఒక పర్టికులర్ మిషన్ మనం స్టార్ట్ చేసాం, అది స్టాప్ అవుతుందా లేదా? స్టాప్ అయితే ఎప్పుడు స్టాప్ అవుతుంది? మనం బ్రేక్ వేసిన తర్వాత కార్ కానీ లేకపోతే బైక్ కానీ వీళ్ళు ఆగుతుందా? ఆగితే ఎంతసేపు తర్వాత ఆగుతుంది? ఆగితే ఎక్కడ ఆగుతుంది? ఇలాంటివన్నీ డెసిషన్ పాయింట్స్ ఉంటే కనుక మనకి దానికి ఈ డిస్క్రిమినెంట్ అనేది మనం రూట్స్ సాల్వ్ చేయకుండానే ముందరగా గెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే దీంట్లో అసలు ఏం మెసేజ్ని కన్వే చేస్తున్నాయి మనకి అంటే రూట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం వల్ల అసలు ఎలాంటి మెసేజ్ మనకు కన్వే అవుతుంది. అందుకనే అన్నాను నేను, మీరు పాలినామియల్ అనే దాన్ని చూసినప్పుడు ఆ పాలినామియల్ అనేది ఒక ప్యాటర్న్ని చెప్తుంది. అది హిడెన్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు, డైరెక్ట్గా మనం చూసినా అర్థం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఇలాంటి విషయాలన్నీ ఒక 3 days నుంచి మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఎవరైనా ఒక ఫార్ములా కానీ ఇలాంటి ఈక్వేషన్ కానీ ఇచ్చిన వెంటనే మనం ఉన్న వాటిల్లో మనకున్న ఈ నాలెడ్జ్ పరంగా ఎంతో కొంత గెస్ చేసి ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఇలా జరగబోతుందేమో, ఇలా జరుగుతుందేమో, లేకపోతే ఇలా జరిగి ఉండొచ్చేమో, ఇలాంటి వాటిని మనం చెక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక మెసేజ్ అయితే కన్వే చేయడానికి ట్రై చేస్తాం మనకి రూట్స్ అనేవి. ఏంటి ఆ మెసేజ్? ఫస్ట్ వన్, ఇందాక నేను చెప్పినట్టుగా అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టాప్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అయింది ఆర్ ఎక్కడ స్టాప్ అవుతుంది, అది చెప్పడానికి ఛాన్స్ ఉంది. రెండోది, వెన్ సంథింగ్ హిట్స్ ద గ్రౌండ్ ఆర్ రీచెస్ జీరో, అది ఎప్పుడు జీరో అవ్వబోతుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక బ్రేక్ కొట్టారు, బ్రేక్ అయ్యి స్టాప్ అవుతుంది అంటే కనుక జీరో అవుతుంది. అది ఎప్పుడు స్టాప్ అవుతుంది అనేది మనం చెప్పగలుగుతాం. లేదా మిషన్ స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టాప్ అవుతుంది, ఫ్యాన్ ఆన్ చేశారు మళ్ళీ ఆఫ్ చేశారు, అది దాని యొక్క మూమెంట్ పరంగా ఎప్పుడు స్టాప్ అవుతుంది, అలా మనం దాన్ని చెప్పచ్చు. అలాగే ఇంకొకటి, హౌ చేంజ్ ఓవర్ అకర్స్ ఇన్ ద మోషన్, అంటే మనం అనుకున్నట్టుగా ఇందాక మోషన్లో ఏ విధంగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అది మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పచ్చు. దీనివల్ల ఏంటంటే ఉపయోగం మనకి, ఇలాగా ఈ మెసేజ్ని కన్వే చేసిన వల్ల అది నేను కనుక్కున్న ఉపయోగం ఏంటి అని అంటే, ఈ సందర్భాల్లో చిన్న ఎగ్జాంపుల్స్ దగ్గర దాని యొక్క ప్రభావం పెద్దగా కనిపించకపోయినా మనం ఏదైనా ఒక రియల్ వరల్డ్ ఒక ఇంజనీరింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా ఒక మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ అని అంటాం, ఆ మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ దగ్గర ఎక్కడైనా
ఈ డిస్క్రిమినెంట్ ఈ పాలినామియల్ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకోగలిగితే అది ఖచ్చితంగా జీరోకి వెళ్తుంది అంటే ఆగడానికి ఛాన్స్ ఉంది అని ఒక క్లారిటీ ఉంటుంది. అది జీరోలో వెళ్ళట్లేదు అంటే సంథింగ్ ఏదో ఒకటి నెగిటివ్లో ఉంది అంటే కూడా అది ఖచ్చితంగా ఎక్కడో అక్కడికి వెళ్ళి స్టాప్ అవుతుందని కూడా తెలుస్తుంది. ఒకవేళ అది పాజిటివ్గానే ఉన్నాయంటే అది సంథింగ్ గ్రో అవుతూ ఉంటుంది, దానికి ఏదో ఒక వైబ్రేషన్ యాక్టివిటీ ఉంది, అది ఎప్పుడు మోషన్లోనే ఉంటుందని అర్థమవుతుంది. అసలు అది ఎక్కడికి వెళ్తుందో తెలియకపోతే అది ఇమాజినరీ కింద లెక్క వస్తుంది. కాబట్టి అది ఎలా ప్రిడిక్ట్ చేస్తుందో మనం, అది ఎలా బిహేవ్ చేస్తుందో మనం ప్రిడిక్ట్ చేయలేని కండిషన్ ఇమాజినరీ కండిషన్. కాబట్టి ఈ కన్వే చేయడం వల్ల మనం అలాంటి కాంప్లెక్స్ సెనారియోస్లో లేకపోతే అలాంటి ఒక రియల్ వరల్డ్లో వచ్చే ప్రమాదాలని మనం అరికట్టడానికి ముందర అలాంటి ఈక్వేషన్స్ ఆ డేటాని బట్టి మనం పట్టుకుని దాని మీద అనాలిసిస్ చేస్తే ఆ అనాలిసిస్ చేయడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ మనకు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి దాన్ని బట్టి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ముందరగానే మెయింటెనెన్స్ని మనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్లో మీకు అందుకనే రియల్ వరల్డ్ యూజ్ ఆఫ్ ఈ రూట్స్ అనే దాంట్లో ఒకటి ఫస్ట్ వన్ లాంచ్ అండ్ ల్యాండ్ పాయింట్స్ మీకు ఒకటి చెప్పింది. సెకండ్ వన్ ఎక్స్టెంట్, ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ వరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది, ఆ ఎక్స్టెంట్ చెప్పడానికి. థర్డ్ వన్ బీఈపీ, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. అంటే జీరో అవ్వాలి అని చెప్పాను నేను, అంటే అక్కడ ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు, కానీ బిజినెస్ నడుస్తూ ఉంటుంది, దాన్ని బీఈపీ అని అంటారు. కాబట్టి అలాంటి బీఈపీ పాయింట్ ఎప్పుడు వస్తుందని కనుక్కోవాలంటే ఆ కర్వ్లో అదొక పర్టికులర్ పాలినామియల్ ఈక్వేషన్లో సాల్వ్ చేసినప్పుడు తెలుస్తుంది. మన యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ రెండు బ్యాలెన్స్ అవుతూ దాంట్లో ఇంకెక్కడ కూడా డెబిట్స్ లేకుండా ప్రాఫిట్ అనేది లేదు, ఇప్పుడు లాస్ కూడా లేదు, కానీ అలాంటి పాయింట్ దగ్గర జీరో వస్తుంది. కాబట్టి ఆ బీఈపీని కనుక్కోవాలంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అంటాం బిజినెస్లో, కాబట్టి దాని దగ్గర ఇది పనికి వస్తుంది. నెక్స్ట్ ఇందాక నేను చెప్పిన ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ దగ్గర పనికి వస్తుంది. ప్రొజెక్టైల్ మోషన్ అంటే యూ షేప్లో నేను ఇక్కడ బంతిని విసిరాను, రాకెట్ లాంచ్ అయింది, మిసైల్ లాంచ్ అయింది, ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కడైతే వస్తున్నాయో అలాంటి దగ్గర అన్ని చోట్ల ఈ రూట్స్ అనేది ఉంటాయి. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ సెషన్. హోప్ దిస్ సెషన్ యాక్చువల్లీ గివ్స్ యూ గుడ్ ఇన్సైట్స్ అబౌట్ హౌ రూట్స్ ఆర్ యాక్చువల్లీ టేకింగ్ సిగ్నిఫికెంట్ పార్ట్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద పాలినామియల్స్. కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి ప్రీవియస్ 3 పార్ట్స్ కూడా ఒకసారి మళ్ళీ క్లోజ్గా అబ్జర్వ్ చేసి వాళ్ళు చెప్పిన టాపిక్ తోటి వాటిని కోరిలేట్ చేసుకోండి. జస్ట్ 30 minutes ఎవ్రీ డే సెషన్ మనం తీసుకున్నాం కూడా. ఒకవేళ ఆల్రెడీ వాచ్ చేసి ఉండకపోతే మళ్ళీ తిరిగి ఒకసారి వాచ్ చేసి మళ్ళీ క్లోజ్గా దీన్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సెషన్లో కొన్ని డిస్క్రిప్టివ్ ప్రాబ్లమ్స్ని చూస్తాము. ఆ తర్వాత సెషన్లో ఫైనల్గా ఇంతవరకు మనం చెప్పుకున్న దానికి ప్రోగ్రామింగ్ని ఉపయోగించి కొన్ని టూల్స్ని ఉపయోగించి అవి ఎలా విజువలైజ్ చేయొచ్చు, ఒక వేరియబుల్ని మారుతూ ఉంటే కనుక అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ప్రాక్టికల్గా చూడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ దట్ పార్ట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై.